भजहु रे मना श्रीनंदनंदन अभय चरणारविंद रे। भजहु रे मना श्रीनंदनंदन अभय चरणारविंद रे। दुर्लभ मानव जन्म सत्संगे दुर्लभ मानव जन्म सत्संगे पार होए भव सिंधु रे। तार होए भव सिंधु रे। शीत आतप बात बरेषण ये दिन जामिने जागिरे। शीत आतप बात बरेषण ये दिन जामिने जागिरे। विपले से विनो कृपण दुर्जना विफले से विनो कृपण दुर्जना। चपल सुकल बला गिरे चपल सुकल बला गिरे। ये धन यौवन पुत्र परिजन इते कियाचे परस्थिति रे। ये धन यौवन पुत्र परिजन इथे के आचे परस्थिति रे। कमल दल जल जीवन ठलमल कमल दल जल जीवन ठलमल भजहु हरिपद नीति रे। भजहु हरिपद नीति रे। श्रवण कीर्तन स्मरण वंदन पाद सेवन दास्य रे।
श्रवण कीर्तन स्मरण वंदन पाद सेवन दास्य रे। पूजन सखी जन आत्मनिवेदन पूजन सखी जन आत्मनिवेदन गोविंद दास अभिलाष रे। गोविंद दास अभिलाष रे। भजहु रे मन श्री नंदनंदन अभय चरणार विंद रे। अभय चरणार विंद रे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। जय ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य स्तोत्र शतश्री श्रीमद भक्ति वेदांत स्वामी श्रीला प्रभुपाद की जय। कलियुग युग धर्म हरिनाम संकीर्तनम की जय।
ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामिनिति नामिने। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। దీక్షిత భక్తుల యొక్క శిక్షణ తరగతికి స్వాగతం. శ్రీల ప్రభుపాదుల వారు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘంలో ఉన్నటువంటి సభ్యులకు, ముఖ్యంగా ఎవరైతే ఆధ్యాత్మిక జీవితాన్ని గంభీరంగా స్వీకరించినటువంటి వారికి, అంటే ఆధ్యాత్మిక దీక్ష స్వీకరించినటువంటి వారికి ఒక సూత్రాన్ని ఇవ్వడం జరిగిందనమాట. అదేమిటి అంటే, మొట్టమొదట వ్యక్తి తన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, తర్వాత జపం, మూడవది సేవ, నాలుగవది ఏమిటి, శాస్త్రాధ్యయనం, అంటే చదవడం, వినడం, ఇవన్నీ కూడా. కాబట్టి అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది మనకి ఆరోగ్యం. ఆరోగ్యం అనేది లేనట్లయితే మనం జపము చేయలేము, సేవ చేయలేము, అలాగే మనం శ్రవణం చేయలేము, ఏమీ చేయలేము అనమాట. అందుకని మొట్టమొదట ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఈ సందర్భంగా శ్రీల ప్రభుపాదుల వారు శ్రీమద్ భాగవతం మొదటి స్కందం మొదటి అధ్యాయం 10వ శ్లోకమైనటువంటి ప్రాయేణల్పాయుష సభ్య కళావస్మిన్ యుగే జనా మందాహ సుమందమతయో మందభాగ్యా ఉపద్రుతా అనేటువంటి శ్లోకానికి ఇచ్చినటువంటి భాష్యంలో ఏం చెప్తారంటే చూడండి. కలియుగమునందు ఆయుః పరిమాణము తరుగుటకు కారణము ఆహార కొరత కాదు. కలియుగంలో ఆయుః పరిమాణం తరిగిపోవడానికి కారణం ఆహార కొరత కాదు, క్రమరహితమైన అలవాట్లే అందులకు ముఖ్య కారణం. అంటే క్రమరహితమైన ఆహారపు అలవాట్లే అందులకు ముఖ్య కారణం. చక్కని ఆహారపు అలవాట్లను కలిగి తగిన ఆహారమును స్వీకరించినచో ఎవరైనాను ఆరోగ్యమును చక్కగా కాపాడుకోనగలరు. అత్యాహారము, అధిక ఇంద్రియ భోగము, అధికమైన పరాధీనత్వము, కృత్రిమ జీవనములనునవి మానవ శక్తిని హరింపజేయగలవు. వీని కారణముననే మానవుని ఆయుః పరిమితి కుదించుకుపోయినది. చూడండి. కాబట్టి ఈరోజు మన యొక్క చర్చ ప్రభుపాదుల వారు భాష్యంలో చెప్పినటువంటి ఈ విషయాన్ని నేపథ్యంగా పెట్టుకొని మనం చర్చిస్తాం. కాబట్టి ఇక్కడ చూడండి ఏమంటున్నారో, కలియుగనందు ఆయుః పరిమాణము తరుగుటకు కారణము ఆహార కొరత కాదు. చూడండి, ఆహారం లేకపోవడం చేత ఎవరి యొక్క ఆయుః పరిమాణము తగ్గిపోవడంలా కలియుగంలో క్రమరహితమైన ఆహారపు అలవాట్లే అందులకు ముఖ్య కారణము. చూడండి, క్రమరహితమైనటువంటి ఆహారపు అలవాట్లు, చక్కని ఆహారపు అలవాట్లను కలిగి తగిన ఆహారమును స్వీకరిస్తే ఎవరైనా సరే ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకొనగలరు. ఇక్కడ మానవ శక్తిని హరింపజేసేటువంటి వాటి గురించి ప్రభుపాదుల వారు చెప్తున్నారు. మానవ శక్తిని హరింపజేసేవి ఏమిటట? ఇక్కడ ఏమంటున్నారంటే, అత్యాహారము, అధిక ఇంద్రియ భోగము, అధికమైన పరాధీనత్వము, కృత్రిమ జీవనము అనేవి మానవ శక్తిని హరింపజేయగలవు అని చెప్పుకుంటున్నారు. చూడండి ఏమేమి చెప్పారు ఇందులో. అత్యాహారం అంటే రెండు విషయాలు ఉన్నాయి. ఏమిటి రెండు విషయాలు? అత్యాహారం అంటే అతిగా భుజించడం అనేది ఒకటి,
అత్యాహారం అంటే మరొకటి ఏమిటి? అతిగా కూడబెట్టుకోవడం. అది ఉపదేశామృతంలో మనకు చెప్పారు. అత్యాహార ప్రయాసశ్చ ప్రజల్పో నియమాగ్రహ జనసంగశ్చ లౌల్యం చ షడ్భిర్భక్తిర్ వినశ్యతియ వినశ్యతి. అవి ఏం చేస్తుంది? భక్తిని నాశనం చేస్తుంది అని చెప్పన్నారు. ఇక అధిక ఇంద్రియ భోగము అని చెప్పన్నారు. ఇది ఏ విధమైనటువంటి ఇంద్రియ భోగం అయినా సరే, ఇంద్రియ భోగం అనేది ఆహార, నిద్ర, భయమైదనాలనే ఉన్నాయి. ఈ నాలుగింటిని అధికంగా చేయడం, అధికంగా తినడం, అధికంగా నిద్రపోవడం, అధికంగా మైథునం చేయడం, లేదా అధికంగా శరీర రక్షణ కోసం పరితపించడం. అధికమైన పరాధీనత్వము అంటే అర్థం ఏమిటి? అధికమైన పరాధీనత్వం అంటే మన జీవన మనుగడ కోసం ఇతరులపై అతిగా ఆధారపడి ఉండడం. అది అధికమైన పరాధీనత్వము అంటే. మరి కలియుగం అంతా కూడా పరాధీనత్వమే. ఎందుకంటే కలవు సూత్ర సంభవ అని చెప్పన్నారు. కలియుగంలో ఎవరు కూడా తమంతట తాముగా తమ కాళ్ళపై తాము నిలబడి జీవించడానికి ఎవరు కూడా ఇష్టపడరు అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఏదన్నా ఉద్యోగం దొరికితే చాలు, ఏదన్నా నెలకింత జీతం ఇస్తే చాలు, నేను బతుకుతాను అనేటువంటి ఆలోచన. కానీ ఇక్కడ ఏమంటున్నారు చూడండి, అధికమైన పరాధీనత్వం, కృత్రిమ జీవనము అన్నప్పుడు. కృత్రిమ జీవనం అంటే ఆర్టిఫిషియల్ లివింగ్. అంటే సహజమైనటువంటి జీవన విధానానికి చాలా దూరంగా ఉండడం అనమాట. ఇవి మానవ శక్తిని హరింపజేయగలవు. అందుచేతనే ఈ కారణముననే మానవుని ఆయుః పరిమితి కుదించుకుపోయినది అని చెప్పారు. మనిషి యొక్క ఆయుః పరిమితి కుదించుకుపోవడానికి కారణం ఇవి అని చెప్పన్నారు. సో కాబట్టి మరి బయట సమాజంలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ విషయాల గురించి పెద్దగా ఎవరికి కూడా అవగాహన ఉండదు. కానీ అయితే బయట సమాజంలో కూడా మనం చూస్తే ఆధ్యాత్మిక చైతన్యం లేనటువంటి ఆరోగ్య సంస్థలు చాలా ఉన్నాయన్నమాట. అంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనేటువంటి చెప్పే అనేకమైనటువంటి సంస్థలు ఉన్నాయి లేవా? చాలా ఉన్నాయి కదా. ఈ రోజుల్లో ఇంకా వాటికి గిరాకీ పెరిగిపోయిందనమాట. అంటే కొంతమంది కేవలం వండనటువంటివి పచ్చివి తింటూ ఉండేవాళ్ళు కొంతమంది, లేకపోతే అనేక రకాల వ్యాయామాలు చేసేవాళ్ళు కొంతమంది, ప్రాణాయామ సంబంధించినటువంటివి చేసేవాళ్ళు కొంతమంది, ఇలా అనేకమైనటువంటి ఇలాంటి సంఘాలు ఎక్కువైపోయాయి అనమాట కలియుగంలో మనం చూస్తే. అంటే బయట ఆరోగ్యం గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు ఈ రోజుల్లో. ఇంకా మనం చూస్తే ఈ ఆధునిక వైద్య విధానం కంటే కూడా ఏదైతే దేశీయమైనటువంటి ఆరోగ్య విధానాలు ఎక్కడన్నా ఒక చోట బాగా ఇవి ఎక్కడైనా ఒకరికి పేరు వచ్చిందనుకోండి, పలానా వాళ్ళు చాలా చక్కగా ఆరోగ్యాన్ని నయం చేస్తున్నారట, ఏ జబ్బులైనా తగ్గుతున్నాయట అనగానే అదొక ఆధ్యాత్మిక ఏమంటారు దాన్ని, ఆరోగ్య టూరిజంగా మారిపోయింది అనమాట. చూడండి, హెల్త్ టూరిజం అనమాట. దండోపతండాలుగా జనం వెళ్ళిపోతారు అక్కడ. వాళ్ళు చెప్పేవి పాటించగలరా లేదనే తర్వాత విషయం, కానీ మొత్తానికి ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి శాస్త్రాల్లో దీనికి చాలా ముఖ్యమైనటువంటి చాలా పెద్దపీట వేయబడింది. ఇప్పుడు నేను మీకు శ్రీల ప్రభుపాదుల వారు దీన్ని ప్రస్తావన చేసేవారు ఒక శ్లోకాన్ని. ఇది చాందోగ్య ఉపనిషత్తు అనమాట. చాందోగ్య ఉపనిషత్తు 7:26 దాని నుండి. ఏమిటా శ్లోకం అంటే, ఆహార శుద్ధౌ సత్వశుద్ధి. విన్నారు ఎప్పుడన్నా ఇది ఈ శ్లోకాన్ని? మన భాగవతంలో వస్తుంది, చాలా చోట్ల ప్రభుపాదుల వారు దీన్ని ప్రస్తావన చేస్తారు. ఆహార శుద్ధౌ సత్వశుద్ధి సత్వశుద్ధౌ ధ్రువా స్మృతి స్మృతిలంభో సర్వగ్రంథీనాం విప్రమోక్ష అనేటువంటిది శ్లోకం అనమాట. దాని అర్థం ఏమిటి? ఎప్పుడైతే ఆహారము శుద్ధముగా ఉంటుందో మనసు శుద్ధముగా ఉంటుంది. చూడండి, చాలా సరళమైన విషయం. ఆహారం శుద్ధముగా ఉన్నప్పుడు మనసు శుద్ధముగా ఉంటుంది. మనసు శుద్ధముగా ఉన్నప్పుడు సత్వశుద్ధౌ ధ్రువా స్మృతి అంటే మన యొక్క స్మృతి అంటే ఏమిటి? జ్ఞాపక శక్తి. అది స్థిరంగా ఉంటుందట. స్మృతిలంభే అంటే ఒకవేళ ఎప్పుడైతే మనకి స్మృతి స్థిరంగా ఉంటుందో సర్వగ్రంథీనాం విప్రమోక్ష అని చెప్పున్నారు. అంటే మనిషి అన్ని బంధనాల నుంచి కూడా బయటపడతాడు అని చెప్పడం జరిగింది. అవుతుంది కదా. కాబట్టి ఇది చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ ప్రపంచంలో మనకి ఈ ప్రపంచంతో ముఖ్యంగా మన శరీరానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? మన శరీరానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? ముఖ్యంగా
ఏ విధంగా మనం ఈ ప్రపంచంతో వినిమయం చేస్తున్నామంటే ఆహారం ద్వారా. అంతేనా కదా? మన శరీరం పంచభూతాలతో తయారైంది, 3 సూక్ష్మ పదార్థాలతో తయారైంది. కానీ మనకి ఈ ఈ ప్రపంచం నుంచి మనం ఈ శరీరాన్ని స్వీకరించాం. కానీ ముఖ్యంగా మనం స్వీకరించే వినిమయం ఏమిటంటే ఆహారం రూపంలో. ఎందుకంటే ఆహారం అనేది స్వీకరించడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి ఆ కణజాలం ఏదైతే ఉందో అది ఎప్పటికప్పుడు అది నూతన కణాలనేవి ఉద్భవిస్తూ ఉంటాయి. మనం శక్తిని పొందుతూ ఉంటాం. అందుచేత ఇది చాలా చాలా ముఖ్యమైనదిగా చెప్పబడింది. అందుకే కృష్ణ చైతన్యంలో మరి కృష్ణుడు మనకి భగవద్గీత 3వ అధ్యాయంలోనే దీని గురించి చెప్తాడు. భగవద్గీత మనకి 3 విభాగాలుగా చెప్పబడింది కదా. మొదటి 6 అధ్యాయాలను ఏమని చెప్తారు? మొదటి 6 అధ్యాయాలను ఏమంటాం భగవద్గీత? భక్తి శాస్త్రి విద్యార్థులు చెప్పండి. భగవద్గీతను 3 భాగాలుగా విభజించారా లేదా? మొదటి 6, రెండవ 6, మూడవ 6. మొదటి 6 అధ్యాయాలు దేని గురించి? కర్మయోగము. రెండవ 6 అధ్యాయాలు భక్తి యోగము. మూడవ 6 అధ్యాయాలు జ్ఞానయోగం గురించి చర్చిస్తున్నాయి. మరి మొదటి 6 అధ్యాయాల్లో, అది కూడా 3వ అధ్యాయంలోనే కృష్ణుడు ఈ భగవత్ ప్రసాదం స్వీకరించడం గురించిన ప్రాముఖ్యత గురించి తెలియజేస్తున్నాడా లేదా? ఏమిటా శ్లోకం? యజ్ఞశిష్టాసిన సంతో ముచ్యంతే సర్వకిల్బిషై ఏ పచంత్యాత్ ఆత్మకారణాత్ భుంజతే తే త్వగం పాపాత్ ఏ పచంత్యాత్ ఆత్మకారణాత్ అని చెప్పుకుంటున్నాడు. యజ్ఞము అంటే ఏమిటి? భగవత్ సంతృప్తి కోసం అర్పించబడిన తర్వాత. శిష్టము అంటే ఏమిటి? ఉచ్చిష్టము అంటే ప్రసాదము. భగవత్ ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల. యజ్ఞశిష్ట ఆసినః అంటే స్వీకరించడం వలన. మనకి ఇదే పదం ఎక్కడొస్తుంది? ఈ ధాతువు యజ్ఞశిష్టాసినః. అసినః అనేటువంటిది మళ్ళీ మనకి పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి 9వ అధ్యాయంలో చెప్పారు కృష్ణుడు. తదహం భక్త్యుప్రహృతం అశ్నామి అని చెప్పి అంటాడు. అక్కడ అశ్నామి అంటున్నాడు, ఇక్కడ ఆసినః అంటున్నాడు. రెండు కూడా ఒకటే మూలానికి కలిగి ఉన్న శబ్దాలు. కాబట్టి యజ్ఞశిష్టాసినః సంతః అంటే ఎవరు? సాధువులు, భక్తులు. భక్తులు భగవత్ ప్రసాదాన్ని స్వీకరించడం వలన ఏమవుతారు? ముచ్యంతే సర్వకిల్బిషై. వారు అన్ని పాపముల నుండి కూడా విముక్తులవుతారు. చూడండి ఎంత విశేషం. కేవలం భగవత్ ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల వ్యక్తి అన్ని పాపముల నుండి కూడా విముక్తుడవుతాడని చెప్పన్నారు. ముచ్యంతే సర్వకిల్బిషై భుంజతే తే త్వగం పాప. వాళ్ళు తే అంటే వాళ్ళు, భుంజతే తింటున్నారట. ఏమిటి? పాపాన్ని. ఎవరు? ఏ పచంత్యాత్ ఎవరైతే తింటారో, ఆత్మకారణాత్ అంటే తమ యొక్క స్వీయ సంతృప్తి కోసం భుజిస్తారో వాళ్ళు పాపాన్ని తింటున్నారు అని చెప్పి అంటున్నాడు. మరి ఇది ఎంత ముఖ్యమైనటువంటి విషయం ఇది, ప్రసాదాన్ని ఎంత ముఖ్యమైనటువంటి నియమం. కానీ దురదృష్టవశాత్తు మన ఆధునిక అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘంలో కూడా మనం చూస్తే ఈ ప్రసాదం విషయంలో చాలా చాలా ఉదాసీన వైఖరితో వ్యవహరిస్తున్నారనమాట. చాలా చోట్ల మనం చూస్తే మనకి తర్వాత భగవద్గీతలో మళ్ళీ 17వ అధ్యాయంలో కూడా కృష్ణుడు వివరిస్తాడు. 6వ అధ్యాయంలో కూడా ఆహారం గురించిన ప్రస్తావన వస్తుంది. 6వ అధ్యాయంలో వస్తుందా లేదా? 6వ అధ్యాయంలో ఏ సందర్భంగా వస్తుంది? యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య విద్యతే. సో అక్కడ యుక్తమైనటువంటి ఆహారము. తర్వాత అక్కడ మళ్ళీ ఇంకో శ్లోకం కూడా చెప్తాడు. ఎవరైతే అతిగా భుజించేవానికి, అతిగా నిద్రించేవానికి, లేదా తగినంత నిద్ర లేదా తగినంత ఆహారము స్వీకరించని వారికి యోగి అయ్యేటువంటి అవకాశం లేదు అని చెప్పుకుంటున్నాడు కృష్ణుడు. తర్వాత 17వ అధ్యాయంలో మళ్ళీ మనకి కృష్ణుడు ఏ విధమైనటువంటి ఆహారాన్ని స్వీకరించాలి, ఏ విధమైనటువంటి ఆహారం సత్వగుణంలో ఉంటుంది, ఇవన్నీ కూడా వివరించాడు. కాబట్టి ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. అయితే మనకి ఇప్పుడు ఈ ఆధునిక సమాజంలో ఈ కృష్ణ చైతన్యాన్ని ఆధునిక టెంప్లెట్, మోడర్న్ టెంప్లెట్లో కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయాల్సి రావడం వల్ల, అంటే చూడండి, మనకి సంస్కృతి ఒకటి ఉంది, ఆధ్యాత్మిక జీవనం ఒకటి ఉంది. ఈ వైదిక సంస్కృతి ఏదైతే ఉందో, కృష్ణుడిచ్చినటువంటి జీవన విధానం ఏదైతే ఉందో, అంటే దీనినే కృష్ణుడిచ్చినటువంటి జీవన విధానాన్ని సనాతన ధర్మం అన్నో, దాన్ని వర్ణాశ్రమ ధర్మము అంటారు. అంటే 8 వర్ణములుగా, 4 వర్ణములుగా, 4 ఆశ్రమములుగా సమాజాన్ని విభజించడం. ఇది ఎందుకు ఇచ్చాడు కృష్ణుడు అంటే, ఇది భగవంతుడిని సేవించడానికి అనువైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పుతుంది కాబట్టి.
ఈ సనాతన ధర్మం అంటే వైదిక సంస్కృతి ఇది కృష్ణ చైతన్యం. ఇప్పుడు చూడండి, ఏదైనా సరే ఒక మొక్క కావచ్చు, లేదా ఒక ఎవరైనా ఒక జీవి కావచ్చు, ఏదైనా ఒకటి అభివృద్ధి చేయాలంటే దానికి ఒక అనువైనటువంటి వాతావరణం కావాలి. కావాలా లేదా? కావాలి. మరి ఈ వైదిక సంస్కృతి ఏదైతే ఉందో ఇది కృష్ణుడిచ్చినటువంటి సంస్కృతి. ఇది అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఇస్తుందనమాట కృష్ణ భక్తి చేయడానికి. కానీ ప్రస్తుతం జరుగుతున్నది ఏమిటంటే, ఈ సంస్కృతిని, ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని విడదీయాలనేటువంటి ప్రయత్నాలు తీవ్రంగా జరుగుతూ ఉన్నాయి. ఇంకా చూస్తే మనకి ఇస్కాన్‌లో కృష్ణ వెస్ట్ అనేటువంటి ఒక ఉద్యమం కూడా బయలుదేరిందనమాట. అది ఇస్కాన్‌లోనే. కానీ కృష్ణ వెస్ట్ అంటే వాళ్ళేమంటారంటే హృదయానంద గోస్వామి అనేటువంటి ఒక శ్రీల ప్రభుపాదుల వారి శిష్యులు ఆయన ఈ కృష్ణ వెస్ట్ అనేటువంటి దాన్ని స్థాపించేశారనమాట. అంటే వాళ్ళేమంటారంటే, మేము భక్తి చేస్తాం కానీ పాశ్చాత్య జీవన విధానాన్ని అవలంబిస్తూ. వాళ్ళేమంటారంటే తిలకం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ధోవతి కుర్తా ధరించాల్సిన అవసరం లేదు, జపమాల పైన జపం చేయాల్సిన అవసరం లేదు, భారతీయ ఆహారాన్నే తినాల్సిన అవసరం లేదు. అర్థమైంది కదా? వాళ్ళేమంటారంటే మేము ఇంకా మృదంగం, కరతాళాలే ఉపయోగించాల్సిన అవసరం లేదు. వాళ్ళంతా కూడా మీరు చూస్తే కృష్ణ వెస్ట్ వాళ్ళు ఇంకా సంస్కృత శ్లోకాలే చదవాల్సిన అవసరం లేదు, బెంగాలీ పాటలే చదవాల్సిన అవసరం లేదు. అందుకే వాళ్ళు మీరు ఆ కృష్ణ వెస్ట్ వాళ్ళు చూస్తే వాళ్ళు గిటార్ వాయిస్తారు, తర్వాత వెస్టర్న్ ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తారు. వాళ్ళు కృష్ణుడికి పిజ్జాలు, బర్గర్లు, కేకులు ఇలాంటివన్నీ కూడా పెడుతుంటారు. లేకపోతే వాళ్ళు కూడా సన్యాసులు కూడా మనం చూస్తే టీ షర్ట్, జీన్స్ ప్యాంట్లు వేసుకుంటారు. వాళ్ళు తిలకం పెట్టుకోరు, కౌంటర్ మీద జపం చేస్తుంటారు. చూడండి, ఇవన్నీ ఉన్నాయి, ఇప్పటికే ఉన్నాయి ఇవన్నీ. ఇంకా వాళ్ళు ఇంగ్లీష్ పాటలు పాడుతుంటారు. చూడండి, ఇంగ్లీష్ పాటలు పాడుతుంటారు అనమాట. ఓ మై లార్డ్ కృష్ణ ఐ లవ్ యూ సంథింగ్ ఏదో వాళ్ళు ఏదో రాసుకుంటారు అనమాట. వాళ్ళు ఏమంటారంటే ఈ సంస్కృతం, బెంగాలీ పాటలు ఎవరికి అర్థమవుతాయి, కాబట్టి అవసరం లేదు, ఇంగ్లీష్లోనో లేకపోతే వాళ్ళ భాషలో మనం రాసుకోవచ్చు అని చెప్పి అంటుంటారు. ఇలాంటివి కూడా ఉన్నాయి. కానీ ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. శ్రీల ప్రభుపాదుల వారు ఈ కృష్ణ చైతన్యం అంటే కృష్ణ చైతన్యాన్ని ఆయన మనకి ఇచ్చి వెళ్ళారు. కృష్ణ చైతన్యం యొక్క ప్రాథమిక సూత్రాలను ఇచ్చి వెళ్ళారు. కానీ అదే సమయంలో ఆయన చెప్పారు ఈ వైదిక సంస్కృతిని పునఃస్థాపన చేయాలి. ఎందుకంటే ఈ వైదిక సంస్కృతి అనేది ఈ కృష్ణ భక్తి, కృష్ణ చైతన్యం అనే మొక్క ఎదగాలి అంటే దీనికి వైదిక సంస్కృతి అనేటువంటి వాతావరణం కావాలి. అందుచేత మనం ఎంతగా మన వైదిక సంస్కృతి వైపుకు వెళతామో అంతగా మనం భక్తి చేయడం అనేది చాలా సులభం అవుతుంది. దీన్ని మనం గమనించాలి. మరి శ్రీల ప్రభుపాదుల వారు అందుకే ఆయన చెప్పారు. ఏం చెప్పారంటే, నేను వచ్చినటువంటి కార్యం 50% ముగిసింది, ఇంకా 50% చేయాల్సింది ఉంది. ఏమిటది 50%? చూడండి, ప్రభుపాదుల వారు ఇలా 12 సంవత్సరాల్లో 14 సార్లు ప్రపంచవ్యాప్తంగా ఆయన సంచరించి 108 కృష్ణ దేవాలయాలు నిర్మించి 72 సంపుటాలకు పైగా గ్రంథాలను అనువాదం చేసి, ఎన్నో గురుకులాలను స్థాపించి, వ్యవసాయ క్షేత్రాలను స్థాపించి, ఇవన్నీ కూడా ముద్రణాలయాలను స్థాపించి, బీబీటీ ఇవన్నీ కూడా స్థాపన చేసి, అన్నీ చేసినా సరే చివరిలో ఇంకేమన్నారంటే ఇంకా 50% మిగిలి ఉంది. ఏమిటది 50% మిగిలి ఉందంటే, కృష్ణ చైతన్య సూత్రాలను నేను చెప్పాను ఏం చేయాలనేది, కానీ దీనికి అనువైన వాతావరణాన్ని సృష్టించాలి, ఇది బాకీ ఉంది అని చెప్పారు. కాబట్టి దానిని శ్రీల ప్రభుపాదుల వారు చెప్పడం జరిగింది. అయితే ఆయన శిష్యుల్లో అందరూ దాన్ని గంభీరంగా స్వీకరించలేదు, కొద్దిమంది దాన్ని గంభీరంగా స్వీకరించారు. పరమ పూజ్య భక్తి రాఘవ స్వామి మహారాజ్, అలాగే పరమ పూజ్య శివరామ స్వామి మహారాజ్, పరమ పూజ్య భక్తి వికాస స్వామి మహారాజ్, ఇలా కొంతమంది దాన్ని చాలా గంభీరంగా స్వీకరించి వాళ్ళు దీన్ని అర్థం చేసుకున్నారనమాట. ఎందుకని మన సమాజంలో దీక్ష స్వీకరించినటువంటి వాళ్ళు కూడా గంభీరంగా భక్తి చేయలేకపోతున్నారు, ఎందుకని పతనం చెందుతున్నారు, వీటన్నిటికీ కారణాలు ఏమిటి అనేది వాళ్ళు చాలా గంభీరంగా ఆలోచించారనమాట. ఎందుకంటే చాలామంది ఉత్సాహంగా కృష్ణ చైతన్యాన్ని స్వీకరిస్తున్నారు, కానీ దాన్ని ఆచరించలేకపోతున్నారు. ఎందుకు ఆచరించలేకపోతున్నారంటే ఈ ఆధునిక వాతావరణంలో ఈ భక్తిని ఆచరించడానికి ప్రయత్నం చేయడం కారణం చేత. మరి ఒక ప్రశ్న తలెత్తొచ్చు, మనం సంపూర్ణంగా ఇప్పుడు వైదిక సంస్కృతిని తీసుకురాగలమా అంటే లేదు. కానీ ఎంత ఎక్కువగా మనం వైదిక సంస్కృతి వైపుకు వెళతామో మనకి కృష్ణ చైతన్యం అనేది అంత సహజమవుతుంది, అంత సులభంగా మనం భక్తి చేయగలుగుతాం. కాబట్టి ఈ నేపథ్యంపై మన చర్చ కొనసాగుతుంది. ఎందుకు విషయాలు చర్చిస్తున్నామంటే, ఇప్పుడు ప్రారంభంలో మనం కొత్త వారిని కృష్ణ చైతన్యంలోకి తీసుకురావడం కోసం మనం అనేక రకాల
కిటుకులు ఉపయోగిస్తూ ఉంటాం వారిని ఆకర్షించడానికి, అన్నీ మనం చేస్తుంటాం. కానీ ఒకసారి ఒక వ్యక్తి అర్థం చేసుకున్న తర్వాత ఏమిటంటే, నేను శరీరం కాదు, నేను ఆత్మని, కృష్ణుడు భగవంతుడు, నేను భగవంతుని యొక్క అంశను. ఆ! మరి ఇప్పుడు నేను ఒక ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక గురువుని ఆశ్రయించాలి. కృష్ణుడు చెప్పిన విధంగా నా జీవితాన్ని మలుచుకోవాలి అని అర్థం చేసుకున్న తర్వాత అతడు వీలైనంతగా తన యొక్క జీవన విధానాలను శాస్త్రానికి అనుగుణంగా అతడు మార్చుకోవాలన్నమాట. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మరి అందులో నేను ఈరోజు ముఖ్యంగా ఆహారం గురించి మాట్లాడబోతున్నాను. ఎందుకని ఆహారం గురించి మాట్లాడబోతున్నాను అంటే కారణం మనం చెప్పుకున్నాం కదా, అత్యంత ముఖ్యమైనటువంటి సంబంధం ఏమిటి మనకి ప్రపంచంతో? ఆహారం. మనకి ఇది చాలా చాలా నొక్కి చెప్పబడింది. మరి మనిషికి ఉన్నటువంటి 4 మౌలిక అవసరాల్లో ఆహార, నిద్ర, భయం, మైథునాల్లో ఆహారం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. దానితోనే అన్నీ మొదలవుతాయి. ఎందుకంటే ప్రారంభంలో అందరూ కూడా అన్నమయ చేతనంలోనే ఉంటాం మనం అందరం కూడా. అన్నమయ చేతనం అంటే ఏమిటి? అంటే వాడికి సంతృప్తినిచ్చేదేంటి? చక్కటి ఆహారం ఉంటే నేను సంతృప్తి చెందుతాను, ఆ చేతనంలో ఉంటాడు. అన్నమయ చేతనం, తర్వాత మనోమయ చేతనం, తర్వాత ప్రాణమయ చేతనం. కోశములు అని చెప్పి అంటారనమాట. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, ఇట్లా అనేక రకాల కోశాలు ఉన్నాయంటే ఇవి ఎగ్జిస్టెన్సెస్ అనమాట, అంటే అస్తిత్వాలు అనమాట ఇవన్నీ కూడా. కాబట్టి మనిషి క్రమక్రమంగా పుట్టినప్పుడు ప్రతి ఒక్కరు కూడా అన్నమయ కోశంలోనే ఉంటారు. అంటే కేవలం మనుషులు మాత్రమే కాదు, 84 లక్షల జీవరాశులు కూడా అన్నమయ కోశంలోనే ఉంటాయి. కానీ మనిషి అన్నమయ కోశం కాకుండా ఇంకా పైకి వెళ్ళగలడు. మిగతా జీవులు అన్నమయ కోశాన్ని దాటి పైకి వెళ్ళలేవు అనమాట. మనిషి మాత్రం అన్నమయ కోశం నుండి మనోమయ కోశానికి, తర్వాత ప్రాణమయ కోశానికి, తర్వాత జ్ఞానమయ కోశానికి, తర్వాత విజ్ఞానమయ కోశానికి, చివరికి ఆనందమయ కోశానికి వెళ్ళగలడు. అందుచేత మరి మొట్టమొదటిది మనం చూస్తే ఈ ఆహారం అనేటువంటిది చాలా ముఖ్యం. మరి మనం కృష్ణ చైతన్యాన్ని గంభీరంగా స్వీకరించిన తర్వాత, మనం ఆధ్యాత్మిక దీక్ష స్వీకరించిన తర్వాత కూడా ఇంకా మనం అన్నమయ చేతనంలో ఉండిపోతే అది చాలా దురదృష్టకరం అనమాట. అంటే ఇంకా అన్నమయ చేతనంలో ఉండిపోవడం అంటే దాని అర్థం ఏమిటి అంటే, ఇంకా కూడా నాకు ఇంకా మంచి రుచికరమైనటువంటి ఆహార పదార్థాలు కావాలి, మంచి ప్రసాదం ఉంటేనే నేను ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వెళతాను, మంచి ప్రసాదం ఉంటేనే నేను మందిరానికి వెళతాను. ఇలాంటి ఆలోచన విధానం ఏదైతే ఉందో దీని నుంచి మనం చాలా త్వరగా బయటపడాలన్నమాట. ఇంద్రియాలను నిగ్రహించడం అనేది అంత సులభం కాదు, అందులో సందేహమే లేదు. కానీ మనం ప్రయత్నం చేయకపోతే, మనం కృష్ణ చైతన్యాన్ని స్వీకరించినప్పటికీ కూడా మనం చూడండి, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు ఒక చక్కటి ఉదాహరణ చెప్తారు. పూర్వం బెంగాల్లో అంతా కూడా జల రవాణా చేస్తూ ఉండేవారు అనమాట. అంటే నీటిపైనే అందరూ కూడా ప్రయాణం చేస్తూ ఉండేవారు. ఈ జల రవాణా చేసేటప్పుడు వాళ్ళు ఏం చేసేవారంటే, ఇప్పట్లో ఎలాగైతే మనం ఓవర్ నైట్ ట్రావెల్ చేస్తుంటాం, ట్రైన్ ఎక్కుతుంటాం లేదా బస్సు ఎక్కుతుంటాం, అదేవిధంగా వాళ్ళు ఏం చేసేవారంటే ఒక రాత్రి అంతా కూడా పడవ ప్రయాణం చేస్తూ ఉండేవారు అనమాట. సో ఒకనాడు ఒక పెళ్లి బృందం వాళ్ళు వేరే గ్రామానికి ఉదయానికి చేరుకోవాలి, పడవపై చేరుకోవాలి. అందుకోసం వాళ్ళంతా ఏం చేశారంటే ఒక పడవెక్కారు. సూర్యాస్తమయం అయిపోయింది, చీకట్లో పడవెక్కారు. పడవెక్కి మనం ఎలాగైతే ఇప్పుడు రైలు ఎక్కి లేదా బస్సు ఎక్కి అందరూ కూడా పడుకుంటామో, కుర్చీ వేసుకోండి, ఏ విధంగా మనం రైళ్ళు ఎక్కి లేదా బస్సులు ఎక్కి మనం ఓవర్ నైట్ ప్రయాణం చేస్తుంటామో, అప్పట్లో వాళ్ళు కూడా పడవెక్కి రాత్రంతా కూడా నిద్రించి వాళ్ళు ఆ విధంగా ప్రయాణం చేస్తూ ఉండేవారు. అయితే వాళ్ళందరూ ఎక్కారు, పడవెక్కారు, పడవ నడుపుతూ ఉన్నాడు, అందరూ కూడా రాత్రి నిద్రపోయారు. ఉదయం లేచి చూస్తే వాళ్ళు ఎక్కడ బయలుదేరారు అక్కడే ఉన్నారట. ఏమిటి ఎక్కడ బయలుదేరాం అక్కడే ఉన్నాం ఏమిటా అని చూస్తే ఇంతకీ పడవకి లంగర్ తీయలేదనమాట. చూడండి, లంగర్ తీగిపోవడం వల్ల రాత్రి అంతా కూడా వాడు నడుపుతూనే ఉన్నాడు, కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళాల, అక్కడే ఉండిపోయారు. కాబట్టి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు ఈ ఉదాహరణ ఇస్తారనమాట. ఏమంటారంటే, అలాగే మనం కృష్ణ చైతన్య సాధన చేస్తుండొచ్చు, 16 మాలలు జపం చేస్తుండొచ్చు, 4 నియమాలు పాటిస్తుండొచ్చు, పుస్తకాలు చదువుతుండొచ్చు, ఇవన్నీ చేస్తుండొచ్చు. కానీ మన భౌతికమైనటువంటి ఆసక్తులని మనం విడిచిపెట్టకపోతే మనం ఈ భౌతిక ప్రపంచంలోనే ఉంటాం, ఎక్కడికి వెళ్ళాం.
ఎందుకంటే ఈ రోజుల్లో చాలామందికి అవగాహన ఎలా ఉందంటే చాంట్ హరే కృష్ణ అండ్ బ్యాక్ టు గాడ్ హెడ్, బ్యాక్ హోమ్, బ్యాక్ టు గాడ్ హెడ్. హరే కృష్ణ చెప్పించండి, భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోండి. ప్రభుపాదుల వారు కూడా చెప్పారు వాస్తవానికి అలాగా. కానీ అదొక్కటే చెప్పలే, ప్రభుపాదుల వారు ఇంకా ఎన్నో ఉపదేశాలు ఇచ్చారు. అవన్నీ తీసుకోకుండా ఊరికే హరే కృష్ణ చెప్పిస్తున్నాం కాబట్టి మనం ఎలా జీవించినా పర్వాలేదు, మనం భగవద్ధామానికి వెళ్ళిపోతాం అనుకుంటే పొరపాటు. ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాలి. అందుకే మనకి ప్రభుపాదుల వారు ఈ గ్రంథాలన్నీ మనకి ఎంతో కష్టంతో ఆయన మనకి అనువాదం చేసి ఇచ్చారు. భగవద్గీత, భాగవతం ఇత్యాది గ్రంథాలన్నీ కూడా. మరి అందులో మనం చూస్తే ఏ విధమైనటువంటి జీవన విధానాన్ని మన పూర్వీకులు గడిపారు. 4వ అధ్యాయంలో కృష్ణుడు చెప్తాడు, పూర్వైహి పూర్వతరం కృతం అని చెప్పి అంటాడు. అంటే అర్జున, నీ పూర్వీకులు ఎలా చేశారో నువ్వు కూడా అలాగే చేయి అని చెప్పి అంటాడు. చూడండి, చాలా సరళమైనటువంటి విధానం. ప్రభుపాదుల ద్వారా తరచు కూడా ఆయన యొక్క పాశ్చాత్య శిష్యులని ఆయన మందలిస్తూ ఉండేవారనమాట. ఏమంటారంటే, మీ అమెరికా వాళ్ళకున్న జబ్బు ఏమిటంటే ప్రతీదీ కొత్తగా చేయాలనుకుంటారు, ప్రతీదీ కూడా మార్చేయాలనుకుంటారు, ప్రతీదీ కూడా ఇంకా కొత్తగా ఏదైనా చేయాలి, రోజు కొత్త వెరైటీ, ఇంకోటి ఏదైనా చూడాలి, ఇంకేమైనా వెరైటీస్ ఉన్నాయా చూడండి. ఈ రోజుల్లో అంతా కూడా యూట్యూబ్ వచ్చేసింది. ఎవడన్నా ఏదైనా వండాలంటే ఇమీడియట్గా యూట్యూబ్లోకి వెళ్ళిపోతాడు వాడు. అనేక రకాల చెత్త, ఎందుకంటే చూడండి మనకి ఆయుర్వేదం అనేది ఒకటి ఉంది. ఆయుర్వేదం అంటే ఏమిటి? అంటే ఆయుష్, ఆరోగ్యానికి సంబంధించినటువంటి జ్ఞానం. చూడండి, అందరూ ఆరోగ్యంగా ఉండాలనుకుంటారు, కానీ ఎవరు కూడా ఆయుర్వేదాన్ని అనుసరించారు. కృష్ణుడే స్వయంగా ఇచ్చినటువంటిది ఆయుర్వేదం అనేది. ఆయుర్వేదంలో మరి అనేకమైనటువంటి విరుద్ధాహారాల గురించి ప్రస్తావన ఉంది. ఏవేవి కలిపి తినకూడదు, ఏవేవి ఎప్పుడు తినకూడదు, ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ దురదృష్టవశాత్తు ఎవరు కూడా వాటిని పట్టించుకోరు. పట్టించుకోకుండా ఎలా ఉందంటే కొత్త వెరైటీ ఏమైనా కావాలి, భక్తులు కూడా ఇంకా ఫీస్ట్, ఇంకేదైనా కొత్త రకం ఏదైనా చేద్దాం, రకరకాల ఏదేదో చేద్దాం. చూడండి, ఇది ఆలోచన. మరి ప్రభుపాదుల వారు ఏమంటారంటే, మీ అమెరికా వాళ్ళ జబ్బు ఇది, పాశ్చాత్య జబ్బు ఏమిటంటే ప్రతిదాన్ని మార్చేయాలనుకోవడం, ఇంకా కొత్తగా ఏదో చేయాలనుకోవడం. కానీ ఆయన ఏమంటారంటే, వైదిక సంస్కృతి యొక్క గొప్పతనం ఏమిటంటే కొత్తగా చేయడం కాదు, పాతదాన్ని అలాగే చేస్తూ ఉండడం. పూర్వైహి పూర్వతరం కృతం, కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు. అర్జున, నీ పూర్వీకులు ఏం చేశారో అలాగే చేయి. మనం కూడా ప్రతి విషయంలో, ఆహారం విషయంలో, నిద్ర విషయంలో, మైథునం విషయంలో, సంరక్షణ విషయంలో మన పూర్వీకులు చేసినటువంటి విధానాన్ని మనం అనుసరించాలి. కానీ దురదృష్టవశాత్తు ఈ కృష్ణ చైతన్య సంఘంపై కూడా ఈ పాశ్చాత్య జీవన పోకడలు చాలా ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. చాలామంది భక్తులకు తాము తినేటువంటి ఆహారం అసలు అది శాస్త్రబద్ధమైనటువంటిది కాదనే విషయం కూడా చాలామందికి తెలియదు. ఉదాహరణకు నేను చెప్తున్నాను, మన ఇస్కాన్లోనే భక్తుల యొక్క సత్సంగాలే, ఒకవేళ ఎక్కడైనా భక్తుల ఇళ్లలో కూడా ఏదైనా కార్యక్రమాలు జరిగితే సాధారణంగా ఎక్కువగా, అంటే అందరూ అని నేను చెప్పను, ఎక్కువ శాతం మనం చూస్తే ఎక్కువగా కనిపించే 2 పదార్థాలు కనిపిస్తాయి, బిర్యానీ, పులావ్. చూడండి, ఈ రెండు చాలా ప్రముఖమైనటువంటివి అనమాట. ఇంకా కొంతమంది భక్తులు ఏమంటారంటే అవి పెట్టకపోతే భక్తులు కూడా రారట విందులకు. నేను కొన్ని చోట్ల విన్నాను. అడిగేవాడిని, ఏమండి మరి ఎందుకు ఇవన్నీ పెడతారంటే, ఏం చెప్తాం ప్రభు, మన భక్తులే రారండి ఇవన్నీ పెట్టకపోతే. చాలా హాస్యాస్పదమైనటువంటి విషయం అనమాట. ఎందుకంటే ఈ బిర్యానీ అనేటువంటిది ఏదైతే ఉందో, దీని చరిత్ర మీరు అందరూ కూడా చూడొచ్చు. చూస్తే ఇది మొఘళ్ళు ప్రవేశపెట్టినటువంటి ఒక ఆహార పదార్థం. ఇది బాబర్ అనేటువంటి వాడు ప్రవేశపెట్టాడు దీన్ని. ఈ బాబర్యాని అనేవారు అనమాట దాన్ని. తర్వాత అది బిర్యానీ అనేటువంటి మాటగా వచ్చింది. ఇప్పుడు భారతదేశంలో ఇది ఒక ఏమంటారు, జాతీయ పక్షి, లేకపోతే జాతీయ పశువు, అలాగే జాతీయ పండగలాగే ఇది కూడా జాతీయ ఆహారం అయిపోయింది అనమాట. స్పష్టంగా మీరు కనుక వెళ్ళి చూస్తే ఇది పర్షియన్, మిడిల్ ఈస్ట్ ప్రాంతం నుండి, అరేబియా ప్రాంతం నుండి ఇది మొఘల్ సామ్రాజ్యం వాళ్ళు భారతదేశానికి తీసుకొచ్చినటువంటిది. అలాగే పులావ్ అనేటువంటిది ఏదైతుందో అది పిలాఫ్ అంటారు దాన్ని, అది కూడా పర్షియన్ మూలాలు కలిగినటువంటిది. ఈ రెండు కూడా విదేశాల నుండి వచ్చినవే. మరి ఇవి ఏ సంస్కృతుల నుండి వచ్చాయి అంటే, ఇవి పూర్తిగా రజస్తమో గుణాలతో కూడినటువంటి సంస్కృతుల నుండి వచ్చాయి. మన భారతదేశంలో కూడా అలాంటి వాటికి కొంచెం దగ్గరగా ఉండే వంటకాలు ఉన్నాయి. అది కూడా మన బెంగాల్లో పుష్పాన్నము అని చెప్పి అంటారు, అది ఉంది. కానీ దానికి ఈ బిర్యానీ, పులావ్ అనే దానికి పూర్తి సత్వగుణంలో ఉంటుంది. అది కూడా ఈ ఏవైతే మనకి మసాలా దినుసులతో తయారు చేస్తారు, కానీ దానికి దీనికి పూర్తి వ్యతిరేకం అనమాట. వాస్తవానికి ఈ విధమైన ఇప్పుడు నేను చెప్పే విషయాలు చాలామందికి నచ్చవు, భక్తులకే నచ్చవు అనమాట. ఏమైనా సోది చెప్తాడు ఇప్పుడు చెప్పేది అని దురదృష్టం అది. సో ఎలా అయిపోయిందంటే,
మనం చూడండి, మనం దీక్ష స్వీకరించామంటే మనం గురువు యొక్క వారసత్వాన్ని కొనసాగించాలి. మరి అది కూడా మరి పరమ పూజ్య భక్తి వికాస్ స్వామి వారు అంటేనే ఇస్కాన్‌లో ఒక ఇది ఉంది. ఏమిటంటే ఆయన చాలా శ్రీల ప్రభుపాదుల వారు చెప్పిన దానికి చాలా ఖచ్చితంగా అంటిపెట్టుకొని ఉంటారనేటువంటి ఒక గొప్ప ఇది ఉందనమాట. మనం ఒక గురువు దగ్గర దీక్ష స్వీకరించామంటే మనం అనుకోవచ్చు, దీక్ష స్వీకరించామంటే ఓకే, మనం స్వీకరించేసాం అయిపోయిందని కాదు. మన గురువు యొక్క మనోభావం ఏమిటో మనం అర్థం చేసుకోవాలి. చూడండి, మన గురువు యొక్క మూడ్ ఏంటనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకే పరమ పూజ్య భక్తి వికాస్ స్వామి వారు కూడా అదే ఒక పుస్తకాన్ని రాశారు, శ్రీల ప్రభుపాదాస్ మూడ్ అండ్ మిషన్ అని చెప్పి. శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ఉద్దేశం ఏమిటి అసలు అంటే, శ్రీల ప్రభుపాదుల వారి కృష్ణ చైతన్య ఉద్యమాన్ని ఏ విధంగా ఇది వెళ్ళాలనుకున్నారు, భవిష్యత్తులో దీన్ని ఎలా ఉండాలనుకున్నారు అనేది ఇప్పుడు చాలా పెడత్రోవ పట్టేసిందనమాట. ఎవరు కూడా శ్రీల ప్రభుపాదుల వారు ఏం కోరుకున్నారనే దాని గురించి ఏమీ ఆలోచించడం వల్ల. కనుక మనం మరి మన గురువు నుండి మనకి వారసత్వంగా వచ్చింది ఏమిటంటే, మనందరం కూడా వీలైనంతగా మన యొక్క జీవన విధానాన్ని ఎంత వీలైతే అంత, ఇది పూర్తిగా అందరికీ 100కి 100 సాధ్యం కానే కాదు. కానీ ఇది వ్యక్తిగతంగా ప్రతి ఒక్కళ్ళు చూసుకోవాలి. ఇది వ్యక్తిగతంగా మనం ఏ మేరకు మనం మళ్ళీ మన పూర్వీకుల యొక్క మార్గంలోకి వెళ్ళగలం అనేది మనం అందరం కూడా చూసుకోవాలన్నమాట. కాబట్టి మరి ఈ సందర్భంగా మనం చూసినట్లయితే ఇది చాలా ముఖ్యమైనటువంటి పుస్తకం, నేను అందరికీ చూపిస్తున్నాను. ఇది పరమ పూజ్య భక్తి వికాస స్వామి వారు శ్రీల ప్రభుపాదుల వారి యొక్క బోధనల నుండి సంకలనం చేసినటువంటి గ్రంథం కృష్ణ చైతన్యంలో బ్రహ్మచర్యం అనే గ్రంథం. ఈ గ్రంథం చదవాల్సిందిగా నేను అందరినీ కూడా కోరుతున్నాను. మీరు ఎవరి దగ్గర లేకపోతే చెప్పండి, నేను పంపిస్తాను ఈ గ్రంథాన్ని. మీరు అనుకోవచ్చు, ఏమంటే ఇది పుస్తకం కూడా చూడడానికి ఏదో కాషాయం రంగులో ఉంది, మీలాగా కాషాయం వేసుకున్న వాళ్ళు కదా ఇది, పైగా బ్రహ్మచర్యం అని రాస్తుంది, ఇది మీకై ఉంటుంది కదా, మాకెందుకండి ఈ పుస్తకాలు, మేము కొంతమంది స్త్రీలు ఉన్నాం, గృహస్థులు ఉన్నాం, వానప్రస్థులు ఉన్నాం, మాకేమిటండి సంబంధం. కాషాయము అంటే అదేదో, కాషాయం అంటే ఏమిటి, సన్యాసానికి ప్రతీక. సన్యాసం అంటే కృష్ణుడు ఏం చెప్తున్నాడు భగవద్గీతలో, ప్రతీదీ కూడా భగవంతుని యొక్క ప్రీతి కోసమే చేయడం, భగవంతుని ప్రీతి కోసమే వ్యవహరించడాన్నే సన్యాసం అంటారు. మనకి భగవద్గీతలో స్పష్టంగా కృష్ణుడు చెప్తున్నాడు, కేవలం పని చేయడం వదిలినంత మాత్రాన వ్యక్తి కర్మబంధనాల నుంచి బయటపడతాడనో మోక్షం సాధిస్తాడనో కాదు. వాస్తవంగా సన్యాసం అంటే ఏమిటి, దీని గురించి ఎంతో చర్చ ఉంది భగవద్గీతలో. నిజమైన సన్యాసం అంటే ఏమిటి, సత్న్యాసము అంటే కేవలం భగవంతుని ప్రీత్యర్థం కోసమే వ్యవహరించడం అని అర్థం. దానికి చిహ్నం ఏంటంటే కాషాయం అనేటువంటిది. అంటే కాషాయం అనేది వైరాగ్యాన్ని సూచిస్తుంది. మరి వైరాగ్యం అంటే ఏమిటి, చాలామంది వైరాగ్యం అంటే కాషాయం వేసుకోవడం, కాషాయం అంటే వైరాగ్యాన్ని సూచిస్తుంది. వైరాగ్యం అంటే ఏమిటి, వైరాగ్యము, రాగము అంటే ఆసక్తి, వై అంటే లేకుండా ఉండడం. అంటే దేని పట్ల ఆసక్తి లేకుండా ఉండడం అంటే పని చేయడం పట్ల ఆసక్తి లేకుండా ఉండడం కాదు, పని చేసి పని యొక్క ఫలితం పట్ల ఆసక్తి లేకుండా ఉండడం. చూడండి, అంటే దాని అర్థం ఏమిటి, మనం చేసే ప్రతి పని ఎప్పుడైతే భగవత్ ప్రీత్యర్థమే చేస్తామో దానినే సన్యాసము అని అంటారు. చూడండి, కాబట్టి ఇది అందరికీ కూడా మరి అందరూ చేయాల్సిందే. అది అర్జునుడు కూడా అదే చెప్పాడు, అర్జున నీకు సన్యాసం ఏమిటంటే నువ్వు క్షత్రియుడివి కాబట్టి నువ్వేం చేయాలి, నువ్వు నా కోసం యుద్ధం చేయి, అదే నీ యొక్క సన్యాసం అని చెప్పన్నాడు. కాబట్టి ఇక్కడ బ్రహ్మచర్యం అంటే అర్థం ఏమిటి, బ్రహ్మచర్యం అన్న కూడా బ్రహ్మే చరతి ఇది బ్రహ్మచర్య అంటే, బ్రహ్మము అంటే ఏమిటి, భగవంతుని గురించి పని చేయడం, అదే బ్రహ్మచర్యం అంటే. అందుకే మనకి 6వ అధ్యాయంలో యోగి కావాలంటే ఖచ్చితంగా బ్రహ్మచారి అయి ఉండాలి అని చెప్పి కృష్ణుడు అంటాడు. ఇక్కడ బ్రహ్మచారి అంటే అర్థం ఏమిటి, ఇక్కడ అది అర్థం చేసుకోవాలి మనం. భగవద్గీతలో 2-3 పర్యాయాల్లో ఈ బ్రహ్మచర్యం గురించి వస్తుంది. మరి ఈ బ్రహ్మచర్యం అనేది అందరికీ కూడా తప్పనిసరి. బ్రహ్మచర్యం అంటే ఏమిటి ఇక్కడ అర్థం, వివాహం చేసుకోకుండా ఉండడమా, మైథునంలో పాల్గొకుండా ఉండడమా? వాస్తవంగా బ్రహ్మచర్యం అంటే ఏమిటి, సర్వకాల సర్వావస్థల యందు కూడా భగవంతునికి ప్రీత్యర్థమే పనిచేయడం. అందుకే నియమబద్ధమైనటువంటి గృహస్థుడు కూడా బ్రహ్మచారిగానే పిలువబడతాడు, శాస్త్రాలు చెప్తున్నాయి. నియమబద్ధమైన గృహస్థుడు అంటే ఎవరు, కేవలం కృష్ణ చైతన్య ప్రయోజనం కోసం మాత్రమే తన భార్యతో కలిసేటువంటి వాడిని కూడా బ్రహ్మచారి అని అంటారు. కాబట్టి ఇక్కడ ఉద్దేశం బ్రహ్మచర్యం అంటే ఏమిటంటే ఆధ్యాత్మిక జీవితం. చూడండి, ఆధ్యాత్మిక జీవితం గడపాలి అంటే మనం ఎలా ఉండాలి చూడండి. కాబట్టి ఈ గ్రంథం ఏదైతే ఉందో
ఇది ప్రతి ఒక్కరు కూడా చదవాల్సినటువంటిది, సాధకులైనటువంటి వాడు. ముఖ్యంగా నేను చెప్పేది ఇది ఏదో కొత్త వాళ్ళకి మనం చెప్పం. దీక్ష స్వీకరించినటువంటి వారి కోసం చెప్తున్నాం. ఎందుకంటే ఈ గ్రంథంలో అన్ని విషయాలు కూడా మనకి చెప్పబడ్డాయి. ఏ విధంగా మనం అసలు సేవ ఎలా చేయాలి, లేకపోతే ప్రచారం ఎట్లా చేయాలి, ఆరోగ్యం గురించి, ఆహారం గురించి, నిద్ర గురించి, వ్యాయామం గురించి, శరీర నిర్మాణం గురించి, అన్నిటి గురించి కూడా చెప్పబడింది. స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే ఆధ్యాత్మికంగా పురోగమించాలంటే బ్రహ్మచర్యం తప్పనిసరి. మరి బ్రహ్మచర్యం అంటే ఏమిటి? సరైనటువంటి ఆరోగ్యాన్ని నిలుపుకోవడం, ఆహారం స్వీకరించడం, ఇవన్నీ కూడా మనకి ఇందులో చెప్పబడ్డాయి అన్నమాట. అర్థమవుతుంది కదా? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చదవాల్సినటువంటి గ్రంథం. ఎందుకంటే అనేకమైనటువంటి ఉన్నాయి, నేను వివరాల్లోకి వెళ్ళదలుచుకోలేదు. మౌలికమైనటువంటివి ముఖ్యంగా మనం చూడాల్సినవి ఏంటంటే, కేవలం కృష్ణప్రసాదాన్ని స్వీకరించడం అవును, కానీ మనం దీక్ష స్వీకరించామంటే మనం మరొక అడుగు ముందుకు వేయాలి. ఏమిటంటే ఆ ప్రసాదం కూడా మనం, కృష్ణుడు మనకి చెప్తున్నాడు భగవద్గీతలో, సాత్వికమైనటువంటి ఆహారాన్ని మనం స్వీకరించాలి. మరి దీనికోసం ఒక ప్రత్యేకమైనటువంటి శాస్త్రమే ఉంది మనకి, ఆయుర్వేదము అనేటువంటిది, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం. అందులో కొన్ని కనీసమైనటువంటి విషయాలు నేను కొన్ని చెప్తాను. మనకి ముఖ్యంగా చెప్పబడింది, సాధకులైనటువంటి వారికి 2 సార్లు ఆహారం స్వీకరిస్తే సరిపోతుంది. రాత్రి సమయంలో ఆహారం స్వీకరించడం అనేది నిషేధించబడింది. ఇవన్నీ ఎవరి కోసం? ఇవి కొత్త వాళ్ళకి ప్రచారం చేయడం కోసం కాదు. కొత్త వాళ్ళకి మనం ఏం చెప్తాం? ఇంకా ఎక్కువ తినమని చెప్తాం. ఎందుకంటే ఉదాహరణకి శ్రీల ప్రభుపాదుల వారు జార్జ్ హ్యారిసన్ అనేటువంటి ఒక గాయకుడు, ఎవరైతే ముఖ్యంగా లండన్లో కృష్ణ చైతన్య వ్యాప్తికి చాలా గొప్పగా సహకారం చేసినటువంటి వాడు, జార్జ్ హ్యారిసన్ అనేటువంటి వ్యక్తి. అతడు శ్రీల ప్రభుపాదుల వారు దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు, అంటే కృష్ణ పుస్తకం రాయడానికి కూడా అతడే ఆర్థిక సహాయం అందించాడు అనమాట. ఆ జార్జ్ హ్యారిసన్ ఎప్పుడు వచ్చినా సరే ప్రభుపాదుల వారి దగ్గర కూర్చొని మరీ అతడికి ఉద్ధరణ కూడా బలవంతంగా వడ్డించేవారు అనమాట. సమోసాలు, తర్వాత కచోడీలు, తర్వాత రసగుల్లా, తర్వాత గులాబ్ జామ్, తర్వాత ఇంకేమన్నా రసమలై, మొత్తం అన్నీ కూడా, చపాతీలు, పూరీలు, కిచిడి, మొత్తం హల్వా, ఇవన్నీ కూడా విపరీతంగా పెడుతుండేవారు. జార్జ్ హ్యారిసన్ అడిగేవాడు, అమ్మో ఇవన్నీ తింటే నేను చనిపోతానంటే ప్రభుపాదుల వారు ఏమన్నారంటే, కృష్ణప్రసాదం తీసుకుంటూ మరణించడం కంటే ఇంక గొప్ప విషయమే ఉంది అన్నారు. ఎవరికంటే లౌకికమైనటువంటి వాడు ఎవరైతే ప్రసాదం కాని వాటిని తినడానికి అలవాటు పడి ఉన్నవాడు ఎంత ఎక్కువ ప్రసాదం తీసుకుంటే అంత మంచిది. అందుకే 6వ అధ్యాయంలో ఒక శ్లోకం ఉంటుంది, ఆరురుక్షోర్ మునేర్ యోగ, ఒక శ్లోకం ఉంటుంది, యోగారూఢస్తథోచ్యతే అని చెప్పి, యోగా నిచ్చెన అనే దాని గురించి చెప్తారు. 6వ అధ్యాయంలో యోగ నిచ్చెన గురించి ఉంటుంది. ఆ యోగ నిచ్చెన అనేది దీనికోసమే, ఏమిటంటే ఆరంభంలో మనం ఎక్కువగా తీసుకోమని చెప్తాం, కానీ ఒకసారి వాడు కృష్ణ చైతన్యానికి అంకితమైన తర్వాత దాన్ని వదిలిపెట్టమని చెప్తాం. అప్పుడేమంటాం, లేదు నువ్వు ఇంద్రియ నియంత్రణ చేయాలి. చూడండి, కాబట్టి మనం దీక్ష స్వీకరించాము అంటే మరి ఈ విషయాల్లో చాలా ముఖ్యంగా మనం చాలామంది ఏమనుకుంటారంటే, ఇప్పుడు ఈ రోజుల్లో రకరకాలు వచ్చేసాయి అనమాట. అంటే కృష్ణ చైతన్యంలోకి రాకముందు ఏవైతే అలవాట్లు ఉన్నాయో ఆ అలవాట్లను మానివేసినా సరే అలాంటి ఫీల్ ఇచ్చేటువంటివి చాలా చాలా వచ్చేసాయి ఇప్పుడు కృష్ణ చైతన్యంలో. ఉదాహరణకి చాలామందికి మాంసం తినడం అలవాటు ఉంటుంది కృష్ణ చైతన్యంలో రాకముందు. అందుకే కృష్ణ చైతన్యంలోకి వచ్చాక మాంసాన్ని పూలి ఉండే రకరకాల కూరలు చూడండి, రకరకాల ఏదో పనసకాయ బిర్యానీ అని, లేకపోతే ఇంకోటి ఏదో అని, దాన్ని బాగా, అంటే మాంసాహారం తినేవాడైతే, ఎవరైతే మాంసాహార నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు ఇట్టే పసిగడతారో ఇది ఖచ్చితంగా ఇలాగే ఉంది, దానికి ఇది అనుకరణ అని చెప్పి, మీల్ మేకర్ అని చెప్పి, లేకపోతే ఇట్లా అనేక రకాలు వచ్చేసాయి అనమాట. ఇప్పుడు కొత్త కొత్త ఇన్నోవేషన్స్ వచ్చేసాయి. ఇవన్నీ కూడా చాలా ప్రమాదకరం. అర్థమవుతుంది కదా? అంటే ఇవి ఏం చేస్తాయంటే, ఇప్పుడు చూడండి, పూర్వం నుంచి సాత్వికమైనటువంటి జీవనాన్ని సాగిస్తూ ఉన్నవాడికి పెద్ద తేడా తెలియకపోవచ్చు, కానీ పూర్వం మాంసాహారం తినేటువంటి అలవాటు ఉండి కృష్ణ చైతన్యంలోకి వచ్చిన వాడు ఇట్టే పసిగట్టగలడు, ఇది ఇమిటేషన్ ఇది అని చెప్పి. అంటే మాంసాహారం తింటే ఏ విధమైనటువంటి రుచి వస్తుందో అదే రుచి వచ్చే విధంగా నానా రకాల మసాలాలు కలిపి అదే రుచి తీసుకొస్తారనమాట. చూడండి, అంటే ఇక్కడ పదార్థం మారింది కానీ పూర్వం ఉన్నటువంటి రుచి పట్ల ఆసక్తి పోలేదు కదా. అప్పుడు నువ్వు ప్రసాదం స్వీకరించిన నీ చైతన్యంలో ఏం మార్పు వచ్చింది చెప్పండి. అలాగే కొత్త కొత్త రకాల టీలు చూడండి,
పూర్వం టీ అలవాటు ఉన్నవాడు ఉంటాడు. వాడి కోసం దాన్ని కొత్త టీ కనిపెట్టారు. కొత్త రకం కాఫీ చూడండి. అర్థమవుతుంది కదా! ఐస్ క్రీమ్‌లు చూడండి. కూల్ డ్రింక్‌లు, సాఫ్ట్ డ్రింక్స్ లేకపోతే పఫ్‌లు, ఈ బేక్డ్ ఐటెమ్స్ అనమాట. కేకులు ఇవన్నీ కూడా మనం చూస్తే, ఇవన్నీ కూడా మన వైదిక ఆహార విధానాలకు అనుకూలమైనటువంటివి కావు. ఇవన్నీ కూడా రజస్తమో గుణాలను పెంచేటువంటివి. ఆ! సరే, కృష్ణ చైతన్యంలోకి అంటే మనం దీక్ష స్వీకరించముందు ఇలాంటి వాటికి ఏదో ఆసక్తులై ఉంటే ఉండొచ్చు. కానీ మనం ఇప్పుడు అర్థమైంది జీవిత లక్ష్యం ఏమిటో, ఇప్పుడు అర్థమైన తర్వాత ఇప్పుడు మనం ఏం ప్రయత్నం చేయాలి? మనం మన వాస్తవమైనటువంటి ఇటువైపు వెళ్ళాలన్నమాట. లేకపోతే నూడిల్స్ అని, లేకపోతే ఇలా అనేక రకాలు ఉన్నాయన్నమాట. ప్రసాదంగానే కానీ అక్కడ భావం ఇంకా ఆసక్తి అలాగే ఉండిపోయింది చూడండి. అర్థమవుతుంది కదా! ఆ! కాబట్టి ఇవన్నీ కొన్ని స్థూలమైనటువంటివి. అలాగే ఈ రోజుల్లో కృష్ణ చైతన్యం అనేది ఏదైనా సరే మంది ఎక్కువైతే మజ్జిగ పలచబడిందనే ఒక నియమం ఉందన్నమాట. ఇప్పుడు కృష్ణ చైతన్యం అనేది చాలా విస్తృతంగా విస్తరిస్తూ ఉంది. దానితో పాటుగా అదే రీతిలో కలుషితం కూడా అవుతూ ఉంది. ఈ రోజుల్లో మనకి ఇన్‌స్టాంట్ ప్రసాదాలు కూడా వచ్చేసాయి. ఆ! మొన్న మధ్య ఎవరో ఒక కంపెనీ బెంగుళూరు నుంచి ఫోన్ చేశాడాయన. ఏమన్నాడంటే, మీకు రెడీ టు ఆఫర్ అనమాట చూడండి. అంటే బహుశా నివేదన కూడా వాళ్ళే పెట్టేసి ఇస్తారో ఏమిటో తెలీదు. అది దాన్ని తీసుకొని కేవలం ఏంటంటే శాంపుల్ కూడా పంపించాడు ఆ వ్యక్తి. మీరు జస్ట్ కొంచెం వేడి నీళ్లు పోసుకొని దాన్ని వేడి చేసి తీసేసుకోండి. అంటే అలాంటి వ్యాపారాలు వచ్చేసాయి. ప్రసాదమే వండేసి దాన్ని వాళ్ళే నివేదన మరి దాంట్లో ఏం కెమికల్స్ కలుపుతారో ఏమో మనకు తెలీదు. వాడు చెప్పేదేంటంటే ఇది ప్రసాదం. మీరు డైరెక్ట్‌గా కొంచెం వేడి నీళ్లు పోసుకొని కలుపుకొని తీసేసుకోండి అంతే. చూడండి. అలాంటివి వచ్చేసాయన్నమాట. అంటే మనం వండాలి, భగవంతుడికి పెట్టాలి ఇవన్నీ కూడా ఏమి లేవు. ఇప్పుడు అలాగే మనకి రెస్టారెంట్లు కూడా వచ్చేసాయి ఎక్కడికక్కడ. అలాగే ప్రయాణాల్లో ఎక్కడికి వెళ్ళినా సరే మనకి పెద్ద పెద్ద నెట్వర్క్‌లు కూడా తయారయ్యాయి. ఎక్కడి నుంచైనా సరే ప్రసాదం వచ్చేస్తుంది. ఇవన్నీ చాలామంది ఏమనుకుంటున్నారంటే, అబ్బే! భక్తి చాలా సులభం కదా! అందుకే చాలామంది దీక్ష తీసుకోవడానికి కూడా ముందుకొస్తున్నారు ఈ రోజుల్లో. ఎందుకంటే పూర్వం ఇబ్బంది అనుకునేవాళ్ళం గానీ ఇప్పుడు ఇబ్బందేముంది? ఎక్కడికి వెళ్ళినా ఆర్డర్ చేస్తే ట్రైన్‌లో ఇంకా చూడండి ఇస్కాన్ కూడా ఐఆర్‌సీటీసీతో టై అప్ అయింది కొన్ని నగరాల్లో. మీకు తెలుసో లేదో? మీరు ట్రైన్‌లో వెళ్తుంటే మీరు ఆర్డర్ ఇచ్చేస్తే వాళ్ళు తెచ్చిచ్చేస్తారు చూడండి. ఇవన్నీ కూడా ఎక్కువైపోయాయి. కాబట్టి చాలామంది అనుకోవచ్చు ఇదంతా ప్రసాదమే అని. కానీ మళ్ళీ మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. కలియుగంలో ఒక లక్షణం, కలియుగపు లక్షణం ఏమిటంటే, ఎవరు వండారో తెలియనటువంటి ఆహారాన్ని తినడం అని చెప్పి. సో, ఈ రోజుల్లో భక్తులు కూడా ఎవరు వండారో తెలియనటువంటి ఆహారం ఎక్కువగా తినాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి గుడ్డిగా ఏదో తిలకం పెట్టుకుని లేదో ప్రసాదం అని చెప్పారు, లేదా హరే కృష్ణ అన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఏదో నియమాలు పాటిస్తారనో నేను చెప్తున్నాను. చాలామందికి కనీస విధి నియమాలు కూడా తెలియదు. మనం చూసినట్లయితే చాలామంది బయట తినేస్తుంటారు, లేకపోతే బిస్కెట్లు, చాక్లెట్లు, ఐస్ క్రీమ్లు, కూల్ డ్రింక్లు ఇలాంటి వాటిని నివేదన చేసి తీసేసుకుంటారు ప్రసాదం అనుకుని. చూడండి, చాలామంది సరిగ్గా విధి నియమాలు పాటించరు. ఇంకా మనం చూస్తే చాలామంది అనుకుంటారు మనం బయటికి వెళ్ళినప్పుడు పెరుగన్నం తినొచ్చు కదా అని చెప్పి. చాలామంది మీరు మరీ ఛాందస్వాదంగా ఉన్నారు, చాలామంది దానికి ఏమి అనరు, మీరు ఎందుకు ఇంత కఠినంగా చెప్తున్నారు అని. భారత ప్రభుత్వం చెప్పింది ఇప్పటికే, భారతదేశంలో ఏదైతే డైరీ ప్రొడక్ట్స్ ఏవైతే లభ్యమవుతున్నాయో వాటికి గ్యారంటీ లేదని చెప్పి భారత ప్రభుత్వం ఎప్పుడో చెప్పింది. భారతదేశంలో మనకి లభించేటువంటి ప్యాకెట్లలో లేకపోతే బకెట్లలో లభించే పాలు, పెరుగు, మజ్జిగ, లేకపోతే వెన్న, లేకపోతే పన్నీరు, ముఖ్యంగా పన్నీర్ అయితే కొన్ని లక్షల రూపాయల్లో అంటే కొన్ని కోట్ల రూపాయల స్కాములు జరుగుతున్నాయి, ఎప్పటికప్పుడు బయటపడుతున్నాయి చూడండి. కానీ ఇవేమీ పట్టించుకోకుండా హరే కృష్ణ చెప్పిస్తే చాలు అంత బాగుంటుందనే గుడ్డితనంతో మనం ఏది పడితే అది బయట నుంచి తెచ్చుకుని వండుకొని తినడం అనేది చాలా ప్రమాదం చూడండి. ఎందుకంటే బయట వాడు శ్రీల ప్రభుపాదుల వారు చెప్తారు, భక్తుడు కానివాడిని నమ్మొద్దని చెప్పి అంటారు. ఉదాహరణకి మనకు తెలుసు, ఏదన్నా ఆవు ఈనిందంటే 21 రోజుల పాటు దాని పాలు స్వీకరించాం, ఎందుకంటే అవి మలినమైపోయినవిగా పరిగణించబడతాయి. కానీ బయట రైతు వారి వ్యాపారం చేసేవాళ్ళు ఎవరో 21 రోజులు ఆగరు. వాళ్ళు 10 రోజులో, వారం రోజులో, లేకపోతే కొంతమంది నగరాల్లో అయితే ఎవడో పట్టించుకోడు. ఈయనండి 4వ రోజు 5 రోజు పోసేస్తాడు కేంద్రాల్లో, ఆ పాలు ఎవడో కొనుక్కుంటాడు, పాలు విరిగిపోతుంటాయి. మనమేమనుకుంటాం పాలు విరిగిపోయినాయి అని సంకలు బాదుకొని చక్కగా ఈరోజు ఏదో సందేశ్ తయారు చేసుకుందాం, పన్నీర్ తయారు చేసుకుందాం అని మనం అనుకుంటాం. కానీ ఆ పాలు ఎందుకు విరుగుతాయంటే వాడు 21 రోజులు జరగకుండా పాలు పోసాడు కాబట్టి ఆ పాలు మన దగ్గరికి వచ్చి విరిగిపోతాయి చూడండి.
అవేవి ఎవరు కూడా పట్టించుకోరు దాని గురించి. ఆ! అలాగే బయట మనం చూస్తే భక్తులైనా సరే చాలామంది భక్తుల్లో కూడా మనం చూస్తే ఆహ్, నెలసరిలో ఉన్నటువంటి భక్తులైనటువంటి స్త్రీలు కూడా వంట చేసేస్తూ ఉంటారు చాలా చోట్ల. ఇది జరుగుతూ ఉంది. ఎందుకంటే శాస్త్రాల్లో స్పష్టంగా చెప్పబడింది. ఏదైతే ఈ నెలసరి సమయంలో స్త్రీ వంట చేయకూడదు. ఒకవేళ చేసుకున్నా వాళ్ళకి వాళ్ళే దాన్ని తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు తీసుకోవాలి తప్ప, దాన్ని ఇతరులకి ఇవ్వడం అనేది. కానీ ఈ రోజుల్లో మనం పాశ్చాత్య జీవన విధానం వచ్చిన తర్వాత అసలు బయట ప్రపంచంలో దాన్ని ఎవరు పట్టించుకోరు. పూర్వం నెలసరి వచ్చిందంటే వారు ఎవరికీ కనిపించకూడదు, వాళ్ళు ఎక్కడైనా ఉండాలి, వారు ఏ పని చేయకూడదు అనేది ఉండేది. కానీ ఈ రోజుల్లో అది ఏమీ లేదు. ఇప్పుడు అందరూ కార్యాలయాలకు వెళ్తున్నారు, అందరూ పనులు చేస్తున్నారు, అందరూ చేస్తున్నారు. వంటలు కూడా చేస్తున్నారు. మరి వాళ్ళు వండి దాన్ని మనకి ప్రసాదంగా కూడా ఇవ్వచ్చు. మనకెలా తెలుసు అవన్నీ? ఆ! సో, ఇవన్నీ చాలా గంభీరమైనటువంటి విషయాలనమాట. అంటే ఏదో ఊరికే హరే కృష్ణ చెప్పించి ప్రసాదం తింటున్నాం అని అనుకుంటాం. కానీ తినేది ప్రసాదమో కాదో ఎవరికి తెలుసు? ఏదో 4 నియమాలు పైపైన పాటిస్తూ ఆ! మనం భగవద్ధామం వెళ్ళిపోతాం అని ఏదో పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా ఆ! ఎందుకంటే బయట సమాజంలోనే వీటన్నిటి గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మీరు గమనించినట్లయితే. పాల పదార్థాల గురించి, ఆహారం గురించి ఎంతో ఆహ్, సెన్సిటివ్‌గా ఉంటున్నారనమాట బయట. కానీ భక్తులు దురదృష్టవశాత్తు బయట సమాజంలో వాళ్ళు పట్టించుకునేవి కూడా భక్తులు పట్టించుకోవట్లే చూడండి. అది దురదృష్టకరమైనటువంటిది. కాబట్టి ఈరోజు నేను మీకు చెప్పినయన్నీ ఊరికే మీకు సూచనప్రాయంగా తెలియజేస్తున్నాను. దేనికి కూడా నేను లోతులోకి వెళ్ళడం లేదు. కానీ మొత్తానికి నేను చెప్పే విషయం ఏంటంటే, మనం పూర్వతరం కృతం అని కృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టుగా మన పూర్వీకుల యొక్క మార్గంలోకి మనం వెళ్ళాలి. మరి ఆహారం గురించినటువంటి కొన్ని విషయాలు మాత్రమే మీకు నేను తెలియజేశాను. ఆ! ఎందుకంటే అనేక రకాల రసాయనాలు టేస్టింగ్ సాల్ట్ చూడండి. ఆ! అన్ని వంటల్లో కూడా భక్తులు కూడా టేస్టింగ్ సాల్ట్ అనేటువంటి ఒక భయంకరమైన ఒక కెమికల్‌ని వాడుతున్నారు. అలాగే ఫుడ్ కలర్స్ భక్తులు కూడా అనేక రకాల కృత్రిమమైనటువంటి రంగులు వాడుతున్నారు. ఆ! కొద్ది రోజుల క్రితం భక్తులు ఏదో పచ్చి బఠాణీ కొనుక్కొచ్చారు. నేను సరిగ్గా అదే సమయానికి వెళ్ళడం జరిగింది అక్కడికి. వెళ్లి చూస్తే రంగేసేసి ఉన్నటువంటి బఠాణీ ప్యాకెట్‌లో ప్యాక్ చేసిస్తారు. నేను చూసి వెంటనే మందలించాననమాట. ఎందుకు తీసుకొచ్చారు ఇవి అని. కనీసమైనటువంటి విషయాలు తెలియడంలా ఎవరికీ కూడా. ఈస్ట్ వాడుతుంటారు చూడండి. ప్రభుపాద స్పష్టంగా చెప్పారు ఈస్ట్ వాడొద్దని. కానీ ఈరోజు బేకింగ్ అంతా జరిగేది ఈస్ట్ ద్వారానే. ఈస్ట్ అనేది ఒక తామసికమైనటువంటి అది ఒక ఫంగస్ సంబంధించినటువంటిదనమాట. అది లేకుండా బేకింగ్ అనేది లేదు. చూడండి అది వాడుతుంటారు. ఐస్ క్రీములు వాడుతుంటారు. ఆ! ఏవైతే మనకి సత్వగుణానికి చాలా దూరంగా ఉన్నవన్నీ కూడా వాడుతూ ఉంటారు. ఇదంతా ఒకటైతే విరుద్ధ ఆహారం ఇది చాలా ఎక్కువనమాట భక్తులలో. దీని గురించి మనం మళ్ళీ ఎప్పుడన్నా సందర్భం వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడతాను. విరుద్ధ ఆహారం ఎక్కువగా తింటున్నారు మనవాళ్ళు. ముఖ్యంగా భక్తులు కూడా నాలుక యొక్క నియంత్రణ లేకపోవడం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఏదో మనకి ఇంకా ఏదో విందుండాలి, ఏదో విందుండాలి. సత్సంగం అంటే ఏదో పెద్ద విందు చేసుకోవాలి. సత్సంగం అనగానే పెద్ద విందుండాలి. ఎందుకు విందుండాలి? విందు లేకపోతే ఎవరు రారేమో కార్యక్రమానికి. విందు లేకపోతే కార్యక్రమానికి సత్సంగానికి రానివాడు ఎలా భక్తుడవుతాడు వాడు? వాడు దీక్ష తీసుకొని ఏం ప్రయోజనం చూడండి. ఆ! తగని సమయంలో అతిగా తినడం. తినేవి కూడా పరస్పర విరుద్ధమైనటువంటి తినడం. ఇవన్నీ చేస్తుండడం వల్ల మనం చూస్తున్నాం. భక్తులు అత్యధికంగా రోగాలతో బాధపడుతున్నారు. అనారోగ్య సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. బ్రహ్మచారులకు సైతం ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఇంక గృహస్థుల గురించి ఏం చెప్పాలి? మరి ఆరోగ్యం కోసం ఎంతటి ధనాన్ని మనం ఖర్చు పెడుతున్నాం చూడండి. ఆ! మనం ఊరికే హరే కృష్ణ మనం మనం భక్తులం కదా అని అనుకుంటే ఏమి మన జీవితంలో ఏమి తేడా కనిపించడంలా చూడండి. సో ఇవన్నీ కూడా చాలా గంభీరంగా ఆలోచించాల్సినటువంటి విషయాలు. మరి సమయాతీతం అవుతుంది కాబట్టి మరొక సందర్భంలో నేను మళ్ళీ మరొక సందర్భంలో ఈ విరుద్ధాహారం గురించినటువంటి కొన్ని విషయాలు ఎందుకంటే తరచుగా నేను ప్రయాణం చేస్తుంటాను. ఎక్కడికి వెళ్ళినా సరే పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా కార్యక్రమాలు అవి వాళ్ళకి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఆ కార్యక్రమాలకి వాళ్ళు చేసుకునే కార్యక్రమాలకు ఆహ్వానిస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి చూస్తే ఎందుకంటే కొద్దిగా శాస్త్ర పరిజ్ఞానం ఉంది. ప్రభుపాదుల వారు అలాగే గురు మహారాజ్ దయ వల్ల ఉన్నటువంటి అవగాహన ద్వారా స్పష్టంగా తెలిసిపోతుంది. అంతా కూడా పూర్తి విరుద్ధంగా జరుగుతుందని. సో అలాంటివి చెప్పాల్సినటువంటి బాధ్యత మాపై ఉంది. అందుచేత మరొక సందర్భంలో ఆ విషయాల గురించి కూడా చర్చిస్తాం.
హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి. परम पूज्य भक्ति विकास स्वामी महाराज की जय। जगत गुरु श्रील प्रभुपाद की जय। वांछा कल्पतरुभ्यश्च कृपा सिंधुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः।